సినిమా జీవితాన్ని చూస్తుంటే అనిపిస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇంత జర్నీ ఇన్ని సినిమాలు చేసావంటే నేను చాలా అదృష్టవంతుడిని అనిపిస్తూ ఉంటుంది నిజంగా కూడా. ఎందుకు అంటే ఈ క్రెడిట్ గోస్ టు మై గురు టు బి ఫ్రాంక్. అంటే ప్రతిదీ గురువు అనుకునే దానికంటే కూడా మీ దాంట్లో కూడా ఉంటుంది సార్. మీ ప్రవర్తన, మీ యొక్క డెడికేషను, మీ డిసిప్లిను, మీ యొక్క ఇది పంక్చువాలిటీ, వాటి మీద కూడా ఆధారపడి ఉంటుందండి. అవును. సో నాకు నాన్నగారు ముందు నుంచి ఇవన్నీ నేర్పారు. ఒక క్రమశిక్షణ, సిస్టమేటిక్గా, తర్వాత ఒక డిసిప్లిను, ఓ పంక్చువాలిటీ, ఏదన్నా అనుకుంటే సాధించే వరకు వదలకుండా ఉండడం. అదే ఇది మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ మళ్ళీ అదే ప్రిన్సిపల్స్ చక్కగా కంటిన్యూ అయ్యేటప్పటికి మనకి ఇన్ని సినిమాల జర్నీ జరగడం జరిగింది. అదృష్టవంతుడు నేను నిజంగా కూడా చెప్పాలంటే. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది అంటూ ఉంటారు, ర్యాలింగ్ నరసింహారావు గారు అంటే ఎంతో ఎదిగినా కానీ ఆయన ఒదిగి ఉండే మనిషి, అందరితో కలిసిపోతూ ఉంటారు. ఇంతమంది డైరెక్టర్లను చూశాను కానీ ఆయనలాగా అసలు అంత మర్యాదస్తులు నేను ఎక్కడ చూడలేదని చెప్పి నాతో చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే అంటే దాసరి గారి దగ్గర అసలు జర్నీ మీరు ఎలా మొదలైంది? అంటే నేను యాక్చువల్గా ముందు నా నాన్నగారు డాక్టర్ని చేయాలనుకున్నారు, కుదరలేదంటే నాకు మెరిట్ మార్క్స్ రాలేదు దాంట్లో. అక్కడ మెరిట్లో కదా మార్కులు లిస్ట్లో సెలెక్ట్ చేస్తారు. నేను ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు. నాన్నగారు ఇది గమనించి ఏంటి అబ్బాయి ఇలా అయిపోయాడు. నాన్నగారు డాక్టర్ అండి, ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ ఎల్ఎంపీ అంటే అప్పట్లో పెద్ద డాక్టర్లు యాస్టేజ్. మా నాన్నగారికి అందులో ఈ మాస్ ఫాలోయింగ్, ఈ లేబర్కి ట్రీట్మెంట్లు చేయడాలు, పేదలకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం పెద్ద పేరు ఉండేది. డాక్టర్ని చేయాలనుకున్నారు కానీ నాకు కుదరలేదు. నేను ఎడ్యుకేషన్ మీద విరక్తి చెంది మానేశాను. ఖాళీగా తిరుగుతూ ఉంటే అప్పుడు నాన్నగారు, నేను ఫోటోగ్రఫీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేదండి. ఓకే, ఫోటోలు తీసేవాడిని నేను. అది చూసి ఇక్కడికి మద్రాస్కి తీసుకొచ్చారు ఆయన, సినిమా ఫీల్డ్లో జాయిన్ చేద్దామని. ఆయన డాక్టర్ అయ్యిండి సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అంత క్రమశిక్షణగా ఉండే వ్యక్తి ఇక్కడ క్రమశిక్షణ ఉండదు, తక్కువ ఉంటుంది. కానీ మా నాన్నగారికి నాటకాల మీద మక్కువ ఎక్కువ అండి. నాటకాలు ఆడించడం, చేయించడం, తర్వాత ఏమో నాటకాలకి రిహార్సల్స్కి మా డిస్పెన్సరీ ఇవ్వడం, వాళ్ళు పోటీలు కడతానంటే డబ్బు ఇవ్వడం, ఇలాంటివి చేసేవారు నాటకాలకి. అది ఉంది ఆ కళాభిమానం నాన్నగారికి. ఆ ఇంట్రెస్ట్ మీద సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారండి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కేతా గారు అని పబ్లిసిటీ ఆర్టిస్ట్, మీకు ఐడియా ఉందో లేదో, ఎన్టీఆర్ సంస్థకే ఫేమస్ అండి ఆయన. ఆయన మా గురువు దాసనారాయణరావు గారు, అంటే అప్పటి గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు కానీ పాలకొల్లో మాకు తెలుసు కాబట్టి ఆయన, వంగ అప్పారావు గారు, కోళ్ళ సత్యం గారు, ఇట్లాంటి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలం వల్ల సినిమా ఫీల్డ్లోకి వెళదామని తీసుకొచ్చారు నాన్నగారు. ఫస్ట్ కలిసింది ఎవరిని మేము, మిద్దె జగన్నాథరావు గారు. అవును, మిద్దె రామారావు గారికి బంధువు ఆయన. మిద్దె రామారావు గారు బంధువు, ప్లస్ రెండోది ఎస్విఎస్ ఫిలిమ్స్. అవును, పెద్ద ఫేమస్, పెద్ద బ్యానర్ మిద్దె జగన్నాథరావు గారు. అవును, ఆయన మేనలుడు అయినటువంటి కృష్ణాజీ గారు, డాక్టర్ కృష్ణాజీ పాలకొల్లు అండి, మా నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ద్వారా వచ్చాం ఇక్కడికి ముందు. తీరా వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇలాగా ఎందుకే సినిమా ఫీల్డ్, జగన్నాథరావు గారు కూర్చోబెట్టి చెప్పారు నాన్నగారికి, వద్దండి అబ్బాయి, నువ్వు చాలా జాగ్రత్తగా చదువుకో, నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు బాగుంటుంది. ఈ సినిమా ఫీల్డ్ నిలకడలేనిది, నీలో ఎంత వర్త్ ఉన్నా కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కొంత, వద్దు అని చెప్పారు. మా నాన్నగారు చెప్పేస్తారు, లేదండి మా ఓడి ఇంక ఇంట్రెస్ట్ లేదు చదువుల మీద అంటే, సర్లేండి అయితేని నేను కెమెరా అసిస్టెంట్గా పెడతాను. నేను ఆయన ఎవరండి, ఆయన ఎస్టీ లాల్ గారి దగ్గర పెడతాను అని చెప్పారు. ఎలాగా వచ్చాం కదా అని కేతా గారిని, గురువు గారిని, వీళ్ళందరినీ కలిస్తే వాళ్ళందరూ ఇచ్చిన సలహా ఏమిటంటే, సార్ మీ అబ్బాయికి నాటక అనుభవం ఉంది స్కూల్లో, కాలేజీలో, కానీ ఎందుకు మీరు కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయొచ్చు కదా. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర అంటే కేతా గారు అన్నారు. అప్పుడు ఎందుకు, నేను మన పుండరకాక్షయ్య గారు వాళ్ళ బంధువు సినిమా తీస్తున్నాడు, పుండరకాక్షయ్య గారు ఆధ్వర్యంలో, పుండరకాక్షయ్య గారు బలరామ్ గారు ఇద్దరు ఆధ్వర్యంలోనూ, అంచేత జగన్మోహన్ రావు గారు అని ఆయన తీస్తున్నారు, నేను పెడతాను అన్నారు. గురుగారితో మాట చెప్తే, అరే నేను కూడా మాట వేస్తాను, ఆ సినిమాకి డైలాగ్ రైటర్ నేనే. ఓకే, అప్పటికి ఇంకేం డైరెక్టర్ అవ్వాలా?
గురుగారు డైరెక్టర్ అవ్వలేదు, 1971 సార్ ఇది అన్నారు. వాళ్ళిద్దరూ అక్కడ చెప్పడం వల్ల పుండరీకాక్ష గారి కంపెనీలో దాంట్లో నన్ను అప్రెంటిస్గా పెట్టారండి. మహమ్మద్ బిన్ తుగ్లక్, మన నాగభూషణం కృష్ణరాజు గారు, మన బివి ప్రసాద్ గారు డైరెక్టరు, సాగర్ బండి నరసింహారావు గారు అని చనిపోయాడు, బండ్రెడ్డి నరసింహారావు. అవును, బండ్రెడ్డి నరసింహారావు గారు నందనరావు గారి బావమరిది. ఓకే, ఆయన అసోసియేట్. వాయు నందనరావు గారు ఉండేవాళ్ళు, ఆయన బావమరిది అండి. నందనరావు గారు అని డైరెక్టరు, ఆయన బావమరిది. బండ్రెడ్డి నరసింహారావు గారు చిత్రపూర్ కాలనీలో ఆ మధ్యకాలంలో చనిపోయాడండి, 4-5 సంవత్సరాలు అయింది చనిపోయి. ఆయన అసోసియేట్ దానికి. సాగర్ గారు ఏమో అసిస్టెంట్ డైరెక్టర్, మన వినాయకర్ గురువు గారు సాగర్ గారు. నేను అప్రెంటిస్ని. ఆ విధంగా ఆ సినిమాకి నేను అప్రెంటిస్గా జాయిన్ అయ్యి, అప్రెంటిస్ అంటే ఏముందండి, చేతులు కట్టుకుని ఎవరో ఏ పని చేస్తున్నారు, ఏంటి, ఎలా చెయ్యాలి అని తెలుసుకోవడం నేర్చుకోవడమేనండి. అంతే తప్పించి ఏం పనులు చెప్పరు మనకి. అంటే క్లాప్ బోర్డు చేతికి వస్తే ప్రమోషన్ వచ్చినట్టు అంటగా? ప్రమోషన్ వచ్చినట్టు లెక్క, క్లాప్ బోర్డు చేతికి వస్తే. సో అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత గురుగారు డైరెక్టర్ అవ్వలేదు అప్పటికి. ఇంకా ఆయన ఎక్కడన్నా పనిచేస్తున్నారా గురుగారు, ఎక్కడన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? లేదండి, డైలాగ్లే రాస్తున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్, స్నేహబంధం, అంతకులు, దేవాంతకులు, ఇట్లాంటి సినిమాలన్నిటికీ. అంతకుముందు మేనగోళ్ళ సినిమాకి డైలాగులు రాశారు, జగత్ కంత్రిలో వాటికి రాశారు. ఇవన్నీ డైలాగులు రాస్తున్నారు. కానీ అప్పటికి డైరెక్షన్ అవకాశం ఉంది ఒకటి ప్రతాప్ రావుల్ గారి దగ్గర. ఓకే, కానీ అప్పటికి స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నాడు ఆయన వరుసగా. సరే, అది పక్కన పెడితే ఆయన, నేను ఖాళీగా తిరుగుతున్నాను పాండి బజార్లో. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఎవరో తెలియదు. ఆ సినిమాకి పనిచేసిన గోపాలకృష్ణానికి కాస్ట్యూమ్ అసిస్టెంట్ అండి. ఏమన్నా నరసింహారావు గారు ఏంటి ఖాళీగా తిరుగుతున్నారు, ఏ సినిమా లేదా అన్నాడు. ఏం లేదు సార్ అన్నాను. అంటే ఖాళీగా ఉన్నారని. మరి మీ గురువుగారు దాసరి గారు ఉన్నారు కదా, అని ఇంకా డైరెక్టర్ అవ్వలేదు కదా సార్ అని. అయితే రండి నాకు కూడానని ఎంఎస్ రెడ్డి గారి కంపెనీకి తీసుకెళ్ళాడు. అంజుబాబు గారు అని అసోసియేట్ డైరెక్టర్, ఆయనకి పరిచయం చేసి ఆ కంపెనీకి ఈయన పనిచేస్తున్నాడు గోపాలకృష్ణ కాస్ట్యూమ్ అసిస్టెంట్గా చేసి, ఇలాగా మీ పాలకొల్లు సార్, అది ఇది డాక్టర్ గారు అబ్బాయి, మంచి జెన్యూను భ్రమణ పనిచేస్తాడు, మీరు కొంచెం ఎంఎస్ రెడ్డి గారితో చెప్పి కంపెనీలో మీరు జాయిన్ చేయాలంటే ఎంఎస్ రెడ్డి గారితో చెప్పి దాన్ని ఆ కంపెనీలో పెట్టారు. ఎంఎస్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పేశాడు, ఆయన నువ్వు అప్రెంటిస్గా పనిచేసావు, ఇక్కడ వర్క్ నేర్చుకోలేదు కాబట్టి ఇక్కడ శాలరీ లేదు, ఇష్టమైతే పని చేయన్నారు. సార్ మహానుభావు చేస్తాను సార్, మీ పెద్ద కంపెనీ కదా అని ఊరికి ఉపకారి. ఓకే, హీరో, హారతి హీరోయిన్. అవును, ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఫస్ట్ టైం క్లాప్ బోర్డు పట్టుకున్నానండి అక్కడ.